కేంద్రంలో పార్లమెంట్ సెక్షన్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి ఎందుకు మాట్లాడలేదు? ప్రత్యేక హోదా గురించి కానీ, దుగ్గరాజపట్నం పోర్టు గురించి కానీ, రైల్వే జోన్ గురించి కానీ, విభజన హామీల గురించి ఎందుకు మాట్లాడరు రాహుల్ గాంధీ? అంటే ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీ అది సెంట్రల్ పార్టీకి వివక్ష. అలాంటిది ఆంధ్రప్రదేశ్ ఎందుకు జనసూపు? అలాంటిది ఏం లేదు. మీరు గమనించారు, పార్లమెంట్లో ప్రతిపక్ష పాత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదు? ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడదు? రైల్వే జోన్ గురించి ఎందుకు మాట్లాడదు? పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎందుకు మాట్లాడదు? ఉత్తరాంధ్ర ప్యాకేజ్ గురించి ఎందుకు మాట్లాడదు? అంటే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకు చిన్న చూపు? అలాంటిది ఏం లేదండి. 2014 విభజించారు, రాష్ట్రాన్ని అన్యాయం చేశారని చెప్పి కొంత ప్రజల్లో ఉంది. అది పార్లమెంట్లో ఎందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంట్లో ప్రస్తావించట్లేదు రాహుల్ గాంధీ? అన్న ఎంతసేపు విభజన జరిగింది అన్నారు. విభజన ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల జరగలేదన్న. ఆ రోజు విభజనకి ఆజ్యం పోసిన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఉంది, వైసీపీ ఉంది. ప్రధాన పాత్ర మీరే కదా, ఇప్పుడు స్థాయిలో మీరున్నారు, చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు ఎందుకు అదే రాష్ట్రం గురించి వెనకబడినటువంటి రాష్ట్రాన్ని, కొత్త రాష్ట్రం, అప్పుడే పుట్టిన చంటిబిడ్డని ఏ రకంగా అభివృద్ధి చేయాలా, పెంచి పోషించాలనేది ఆలోచన ఎందుకు రాదు కాంగ్రెస్ పార్టీకి? పార్లమెంట్లో ఉభయ సభల్లో ఎందుకు ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి మాట్లాడదు కాంగ్రెస్ పార్టీ? ఎందుకు రాహుల్ గాంధీ గలమెప్పడు ఆంధ్రప్రదేశ్ గురించి? తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడు? చట్టసభల్లో ఎందుకు మాట్లాడలేదన్న? చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నదే రాహుల్ గాంధీ ఎజెండాగానే పెట్టారు. ప్రతిసారి ఆయన ఫైట్ చేస్తున్నారు. ఇవాళ మీరు ఇన్ని చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు ఫైట్ చేయట్లేదని. ఇక్కడున్న ఎంపీల్ని ఢిల్లీకి తాకడబెట్టి వాళ్ళ అధికారంలో నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకని ప్రశ్నించట్లా? చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి అవుట్ రైట్గా కూటమి గవర్నమెంట్కి 21 మంది ఎంపీలు ఉన్నారు. మీరు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని నేను మీకు మద్దతు ఇస్తానని చెప్పొచ్చు కదా. అంటే వీళ్ళ వ్యక్తిగత కేసుల గురించి కానివ్వండి, వీళ్ళ వ్యక్తిగత సత్సంబంధాల గురించి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ని ఈ 15 సంవత్సరాలు తీసుకెళ్లి ఢిల్లీలో నరేంద్ర మోడీ దగ్గర తాకడబెట్టింది చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కాదా? ఇవాళ సరైన బలం మాకు లేదు, అయినా ఏపీకి ప్రత్యేక హోదా గురించి మేము ఫైట్ చేస్తున్నాం. ఏపీలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన 21 మంది ఎంపీలతోనే ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ ఫామ్ అవుతుంది. ప్రత్యేక హోదా ఇస్తానంటేనే 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష మీ చేతిలో ఉంది. కూడా మీరు ఎంతగానో అడగలేకపోతున్నారు. వాళ్ళు తాకట్టు పెట్టినప్పుడు కాంగ్రెస్ అధినాయకులైన రాహుల్ గాంధీ ఎందుకు పార్లమెంట్లో ప్రస్తావించాడు? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలా, రాష్ట్రం వెనకబడిపోయిందని రాహుల్ గాంధీ గళవెందుకు వినిపించాడు? రాహుల్ గాంధీ నా స్ట్రైట్ క్వశ్చన్. రాహుల్ గాంధీ గారు ప్రతి పార్లమెంట్ సెక్షన్లో దీని గురించి డిస్కషన్ చేస్తూనే ఉన్నారు. ఏ రోజైనా కానీ ఏ పార్లమెంట్ సెక్షన్లో అయినా డిస్కషన్ చేయకుండా ఎప్పుడూ లేరు. ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక తల్లి లాంటిది. మీరు అనుకోవచ్చు ఆంధ్ర అనేది వదిలేశారని. అలాంటిది ఏమీ లేదు. మాకు 29 రాష్ట్రాలు ఒకే కన్ను లాంటివి తప్ప ఈ ప్రాంతీయ పార్టీల వల్ల 2 కళ్ళ సిద్ధాంతం అయితే మాత్రం కాదు. మాది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి బీటీంగా మారింది కాంగ్రెస్ పార్టీ. నిజం కాదంటారా? అవన్నీ అవాస్తవాలు. అవన్నీ అవాస్తవాలు. జరిగే పరిస్థితులు అలా అనిపించలేదు మీకు? నో అవన్నీ అవాస్తవాలు. ఎలా ఉంది? ఎన్డీఏ కూటమి అధికారంకి వచ్చిన తర్వాత 6 నెలల కాలం అవుతుంది. 6 నెలల కాలంలో పరిపాలన విధానం ఎలా ఉంది? పరిపాలన విధానం అన్నది పక్కన పెడితే ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన కానివ్వండి, చిన్నపిల్లల మీద కానివ్వండి, మహిళల మీద అఘాయిత్యాలు జరగటం, ఇలాంటి కొన్ని జరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ లా అండ్ ఆర్డర్ కూడా వైఫల్యం చెందటం, ఇలాంటి అయితే మాత్రం అధికారం మాట దేవుడికి ఎరగండి. వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి అన్నది పక్కన పెడితే కూటమికి 164 వచ్చినా కాడ ఒక ప్రశాంతంగా ఒక ఆడపిల్ల బయటకు వచ్చి తిరిగే సందర్భాలు అయితే మాత్రం ఈ కూటమి గవర్నమెంట్లో. ఒకప్పుడు లా అండ్ ఆర్డర్ అంటే చంద్రబాబు నాయుడు గారు అనేవాడు, చంద్రబాబు నాయుడు గారు అంటే లా అండ్ ఆర్డర్ అనేవాడు. దేశంలో బీజేపీ వెలిగిపోతుందంట కదా? వెలిగిపోద్దండి. సాఫ్ట్వేర్ అంతా మా ఇంట్లో ఉంటే అదే వెలిగిపోద్ది. ఈవీఎంలు ట్రాపింగే కదా. ఆధారాలు ఉన్నాయా? 100%. నేను చూపిస్తాను మీకు. ఓకే. నిన్ననే నేను మాకు ఒక ఆయన పెట్టాడండి, చూపిస్తున్నాను మీకు. మేమందరం కాంగ్రెస్కే ఓటేసాము, కానీ మహారాష్ట్రలో మేమందరం కాంగ్రెస్కే ఓటేసాం, కానీ మా ఓట్లు ఏమైపోయినాయి అని చెప్పి వాళ్ళు కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. అది వాస్తవం కాదంటారు, లేకపోతే అది కూడా మేమే క్రియేట్ చేసామంటారా? అంటే ఆధారాలు చూపిస్తే అది కొంచెం జనాలకి సైంటిఫిక్గా ఉంటుంది. తీస్తున్నాను, ఒక్క నిమిషం టైం ఇస్తాను.
రీసెంట్గా 3 days బ్యాకే కదా మహారాష్ట్ర ఎన్నికలు. ఇటువంటి ఈవీఎంల పైన కాంగ్రెస్ పార్టీ ఏమన్నా భవిష్యత్తులో ఆందోళన చేసే కార్యం ఉందా? 100%. అభివృద్ధి చెందిన యుఎస్ లాంటి దేశాల్లోనే ఈవీఎంలు వాడట్లా. అలాంటిది మరి మన ఇండియాలో ఈవీఎంలు వాడుతున్నారంటే అర్థం ఏంటి? బ్యాలెట్ సిస్టంతో ఇదే నరేంద్ర మోడీ గారిని ఎలక్షన్ రామన్నాడు. ప్రతిపక్షాలు అంటున్నది నిజమే, రైట్. దాన్ని రిఫండర్గా తీసుకొని నెక్స్ట్ జరిగే ఎలక్షన్లో అంటే బీహార్ ఎలక్షన్ కానీ వీటిల్లో ఈవీఎంలు పక్కన పెట్టి బ్యాలెట్ సిస్టంతో రామనండి. అప్పుడు నిజంగా కనుక ప్రజలు మళ్ళీ ఆయనకే పట్టం కడితే అప్పుడు ఒప్పుకుంటాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి ప్రజల్లో ఇది ఉందని. అసలు నరేంద్ర మోడీ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవడం అని చాలా సిగ్గుచేటే. ఆయన దేశానికి ప్రధాని కాబట్టి మన మీద మణిపూర్లో జరుగుతున్న ఒక్క ఇష్యూను సాల్వ్ చేయలేని వ్యక్తి దేశం అంతా ఇదని చెప్తాడు, గొప్ప అని చెప్తాడు. మణిపూర్లో శాంతి భద్రతలు అన్ని సక్రమంగా ఉన్నాయి హోమని చెప్తారు కదా, అమిత్ షా చెప్తున్నారు. మీరు వెళ్ళొచ్చినారా? మీరు వెళ్ళొచ్చారా? అంటే మేము వెళ్తాం కదా, అమిత్ షా స్టేట్మెంట్ చూస్తున్నారు కదా. కాదండి, ఒక విషయం, పార్లమెంట్లో దీని గురించి మణిపూర్లో ఎలాంటి హింసాకాండ జరగట్లేదు. అది ఓన్లీ ప్రస్తుతం అన్న గతంలో జరగడం. రీసెంట్గా మొన్న మహారాష్ట్ర ఎలక్షన్ జరిగే ముందు కూడా జరిగింది. జరిగినప్పుడు పార్లమెంట్లో ఏ రోజైనా కానీ పార్లమెంట్ నరేంద్ర మోడీ అనే వ్యక్తి మణిపూర్లో జరుగుతుందంతా ఒక బోటకం, ప్రతిపక్షాలు కావాలని చెప్పి ఎన్డీఏ కూటమి ఏదో దుమ్మెతో పోస్తుందని చెప్తున్నారని ఆయన ఎప్పుడైనా చెప్పాడా? ఎప్పుడూ చెప్పలా. మణిపూర్లో జరుగుతున్న సంఘటనకి మా యూత్ కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కూడా మణిపూర్ వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాట్లు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. మణిపూర్లో ఒక కేంద్ర క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒక సబ్ కమిటీ లాంటిది వేసి అసలు మణిపూర్లో ఏం జరుగుతుంది ఏంటి అన్నది దాని గురించి ఏమన్నా రిపోర్ట్ లాంటిది ఏమైనా తెప్పించుకున్నారా? ఏమీ తెప్పించుకోవాలా. ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఏదో రకంగా హైప్ క్రియేట్ చేసి లేనిదిగాడ అక్కడ ఉన్నట్టుగా ఒక బోటకపు ఎన్కౌంటర్ లాంటిది క్రియేట్ చేసి నరేంద్ర మోడీ అధికారంలో రావడం తప్ప, మామూలుగా అయితే నరేంద్ర మోడీ గారు బ్యాలెట్ సిస్టమ్ పెడితే అప్పుడు నిజంగా కనుక ప్రజల పట్టం కడితే ఇంకా కాంగ్రెస్ మీద, ఇండియా కూటమి మీద వ్యతిరేకం ఉంటుందిరా బాబు. మీరు ఈవీఎంలు అన్న తర్వాత కూడా బ్యాలెట్ పెట్టాము, బ్యాలెట్ పెట్టినా కూడా ప్రజలు మళ్ళీ మాకే ఓట్లు వేస్తున్నారు. బ్యాలెట్ పెడితే ఎన్డీఏ కూటమికి అవకాశం ఉండదంటారా? 100% ప్రజలు తిరస్కరిస్తారు వాళ్ళు. ఓకే.